నీ స్టోరీ లాంటిదేరా మీ అమ్మది కూడా. ఆ నిజాన్ని నువ్వు ప్రెస్ మీట్లో చెప్పకూడదు. ఒకవేళ నిజం చెప్పి ఆనందంగా ఉండాలని నువ్వు ట్రై చేస్తే వెంటనే మీ అమ్మ ఘన చరిత్ర మొత్తం మీడియాకి, సోషల్ మీడియాకి, ఇలా అన్నిట్లోనూ సాక్ష్యాధారాలతో సహా నేను వదులుతాను. ఇది జరిగింది కనుక ఇదిగో ఆ రోజు వాడు నాకు పంపించిన ఫోటో ఇదే. అమ్మ జీవితంలో ఏదో జరిగిందని నాకు అర్థమవుతుంది, కానీ అమ్మని దాని గురించి అడగలేను. కానీ అదే గతం ఇంట్లో అందరికీ తెలిస్తే అమ్మని వాళ్ళు ఎలా చూస్తారా అని మరోవైపు చాలా భయంగా ఉంది. ఈ విషయం వల్లనే నేను నీ గురించి అందరికీ నిజం చెప్పలేదు. ఈ విషయం అమ్మకి తెలీదు. అమ్మేమో నా మీద కోపంగా ఉంది, నాతో అంటి ముట్టనట్టు మాట్లాడుతోంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు కనుక నేనెవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. ఫీల్ అవ్వకండి విహారీ గారు, మీరు యమునమ్మ కోసమే ఇదంతా చేస్తున్నారు. ఏదో ఒక రోజు ఆమెకి ఇదంతా అర్థం అవుతుంది. ఆ రోజు మీతో మళ్ళీ సాధారణంగానే యమునమ్మ ఉంటారు. ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో తెలియట్లేదు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న వాడెవడో పట్టుకోవాలి. వాడు ప్రతి క్షణం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అసలు వాడిని ఎలా పట్టుకోవడం? నేను వేసే ప్రతి స్టెప్ వాడికి తెలిసిపోతుంది. మన గురించి వాడికి పూర్తి ఇన్ఫర్మేషన్ వాడి దగ్గర ఉంది. వాడెవడో చాలా పగడ్బందీగా ప్లాన్ చేశాడు విహారీ గారు. అవును కనుక వాణ్ణి మాత్రం నా చేతికి దొరికితే వదలను. అసలు వాణ్ణి ఎలా పట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు. వాడు అసలు ఎక్కడి నుంచి మానిటర్ చేస్తున్నాడో, వాడు ఎక్కడుంటున్నాడో, అసలు వాడికి మాకు శత్రుత్వం ఏంటో అసలు చిన్న క్లూ కూడా ఏమీ తెలియట్లేదు. ఎంత గొప్ప క్రిమినల్ అయినా ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తాడు, ఎక్కడో ఒక చోట చిన్న క్లూ వదులుతాడు. వాడిప్పటి వరకు ఫోన్లో బెదిరించడం, ఆ ఫోటో ఈ కార్డు పంపించడం తప్పించి ఇంకా ఏ ఆధారం ఇవ్వలేదు. అసలు ఇవి ఒరిజినలేనా? వాడు పంపించిన ఫోటో మాత్రం ఒరిజినలే. అది నేను చెక్ చేయించాను. విహారీ గారు, క్లూ దొరికింది. ఇక్కడ చూడండి. సాయి ప్రింటింగ్ ప్రెస్. ఈ ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడుందో ఆన్లైన్లో సెర్చ్ చేసి వెళ్ళి వాడెవడో ఆచూకీ తెలుసుకోవచ్చు. అవును కనుక విహారీ గారు, ఇంకా ఈ సమస్య మీది కాదు, మనది. మనిద్దరం కలిసి వాడిని పట్టుకుందాం. మీరు ఈ విషయంలో అస్సలు టెన్షన్ పడద్దు. వాడు ఏ కలుగులో ఉన్నా లాగి బయటికి తీసుకొచ్చి వాడికి బుద్ధి చెప్తాం. థ్యాంక్స్ కనకం. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి విహారీ గారు? ఇది మన సమస్య, కలిసి ఎదుర్కొందాం, కలిసి పోరాడదాం. ఈ సమస్య తీరిన వెంటనే ఇంట్లో మన సమస్యని తీర్చేస్తాను కనకం.